ఎన్ని రోజుల నుంచి ఈ వడ్లు ఈడ ఉన్నాయి? ఎప్పుడు కాంటాకు పోవాల్సి ఉండే? ఈ వర్షాలకు వడగళ్ళ వానలకు ఎందుకు వీళ్ళు కావాల్సిన పరిస్థితి వచ్చిందనే అంశానికి సంబంధించిన దాని మీద కొంతమంది రైతన్నలు కూడా మనతో ఉన్నారు. ఒకసారి రండి మీరు కూడా. ఇదేనా మొత్తం పరిస్థితి? ఎండ పెడితే ఇప్పుడు ఈ వడ్లకి ఎండ పెట్టినావు. కాంటాయి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 25 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది. 25 రోజులు. 25 రోజుల నుంచి మరి వడ్లు కొనుక్కుంటే ఏం చేస్తారు? ఈ గవర్నమెంట్ కాంట పెట్టిరు లారీని లారీలో వస్తుంది. అది కాంట పెట్టినా నేనే రేపు వాళ్ళ బాధ్యత నేనే కప్పుకున్నా. నేనే మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ ఎండబెట్టాలి. ఇప్పుడు దాన్ని ఇప్పుడు నింపుతా అంటుండే. మీరు అందరు వస్తారు కదా, మిమ్మల్ని చూసి నింపుతా అంటుండే. ఇప్పుడు నింపుతా అంటుండే. మీడియా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి లేకపోతే ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నారని చెప్పేసి ఒక కాంట పెడతా అంటుండు. 25 రోజులు అవుతుందన్న. 85% ఆల్రెడీ కొన్నాము. అసలు ఈ రైతులు ఎంత అంటే అంటారు అవి ఎంత మంచి మ్యాచ్ అది ఎంత వచ్చిందంటే 14 వచ్చింది. 14 అంటే పెద్దదా మంచిగా? 14 12 మళ్ళీ రేటు తగ్గింది. రేటు తగ్గిపోయి ఇప్పుడు వర్షం రాత్రి పడితే మళ్ళీ నేనే నింపుకున్నా, నేనే కుట్టుకున్నా. మళ్ళీ ఆమాలు కూడా 40 రూపాయలు. గిట్నే ఉండనా? గత 10 ఏళ్ళ కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల ఉండనా? ఉండేనా? ఇదేంది ఆమాలు కూడా ఇచ్చేసిన. కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ల మీకు వడ్లకే ఇబ్బందిలే లారీలు వచ్చినాయి. ఇదేంది ఆగమాగం పెడుతుంది. ఆగమాగం పెడుతుంది. మరి ఎట్లా ఇట్లా చేస్తే ఎందుకు? ఏం మీ మీద ఇంత కోపం ఎందుకు ఈ గవర్నమెంట్కు? ఏమో ఆడు ఉన్నప్పుడు బాగా మంచిగా చేసినాడు. అంతేనా? ఈమెకు దోస్తలేదా? మార్చాలి ఇబ్బంది మార్చాల్సిందే. అంతేనా? సరే మారితే మారుదాం. వ్యవస్థ రైతు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. రైట్. నీ పేరు ఏం పేరు? మల్లేష్. నీకెన్ని ఎకరాలు ఉందా? 2-3 ఎకరాలు? 2 ఎకరాలు ఉంటుంది కానీ అంత రోగం పడి ఒక ట్రాక్టర్ అని వెళ్ళి అది కాంట పెట్టినావా? ఇక పెట్టినా ఉంది. ఒక సంచులు అన్నీ ఉన్నాయి. అన్నీ చూస్తున్నా. బండి ఎప్పుడు నిలుకపోతారు. ఎన్ని వచ్చినాయి? ఎన్ని ట్రాక్టర్లు వచ్చినాయి? ఎన్ని బండ్లు వచ్చినాయి? ఒక ట్రాక్టర్ ఒకటే బండి. ఇంతమంది 150 నుంచి 200 మంది రైతులు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు కొనాలంటే ఎందుకు కొంతలేదట? ఇక లారీలు వస్తలేవంటే అమలు లేరు, అమలు ఉంటే లారీ వస్తలేదు అంటారు. ఏం చెప్పారు? మొత్తం కొన్నామని చెప్తుంది కదా గవర్నమెంట్. ఏడమన్నా సార్ కనబడతలే ఏడి అని ఉంది. అంతేనా? మరి ఎందుకు వీళ్ళకి అంత ఒక శారణ మందం పోయి నీళ్ళకి ఇప్పుడు మళ్ళీ రాత్రి వర్షం పడితే ఈయన ఉంటుంది నానిపోయి మేమేం చేయాలి? మళ్ళీ ఎండపోయి. అంతేనా? ఇట్లనే ఉండేనా మరి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పోయినుండే. వాణి అమ్మ దళితుడు ఆడ పరంపోలకు పోయేటకల్లా పబ్లిక్ తిరిగిపోయి ఈయనకేసి రోడ్ వీటిని కూడా తీసేస్తూ పోతారు. వస్తాడేమో కానీ ఇక పరంపోగులు పోతకలా వాడు అన్నీ అప్పుడు చేసారు. ఉంటాయిలే కానీ అంటే నీకు రైతులకు న్యాయం చేసింది కేసీఆర్ చేసి కేసీఆర్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గారు మీటర్ పెడతాడు రైతులకు మోటార్ అక్కడ ఫోన్లలో చెప్తాడు. సరే కానీ చేసుకోరు, పని చేసుకోరు. అంటే ఇది అంటే మీకు శ్రమ స్పందన వాళ్ళది ఏంటంటే అరే మాకు ఇదంతా ఏం లేకుండే సడన్గా మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఇక ఇక్కడ కాంట జరుగుతూ ఉంది. ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి అసలు ఏంది, ఏం కథ, ఏం కార్ఖానా, ఎంత తరుగు తీస్తున్నారు, ఎంత అది వేస్తున్నారు అనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా అంటే వీళ్ళు అటో ఇటో కాపాడుకున్న వడ్లు అనమాట. ఇదేది వర్షాల నుంచి కానీ దాని నుంచి కానీ దీని నుంచి కానీ ఎలాంటి లేకుండా కాపాడుకుంటున్నట్టు పరిస్థితి. కాంట జరుగుతుంది ఇది అక్కడ. ఒకసారి చూద్దాం అసలు ఎంత కాంట ఎట్లా వేస్తూ ఉన్నారు, ఎంత వేస్తారు ఒక్కొక్క అంటే ఒక బస్తాకి ఎంత వస్తుంది అన్న మొత్తం టోటల్గా? బస్తాకి 42,500. ఓకే. మనం తరుగు ఎంత తీస్తున్నాం? తరుగు 2 కిలోలు, సంచి వెయిట్ 500. 2.5 కిలోలు తీసేస్తాం మనం. ఎంత ఉంటుంది దీనికి మామూలు గవర్నమెంట్ రేటు? గవర్నమెంట్ రేటు 2,389 రూపాయలు. ఇప్పుడు తడిసింది కదా, తడిస్తే మళ్ళీ తక్కువ చేస్తాం అంటారా? అట్లా ఏం లేదు సార్. ఎన్ని రోజులు అయింది పెట్టమ్మా? నెల అయిపోతుంది. మీరేమో నెల అంటున్నారు, మొత్తం మేము కొనేసినాము, వాళ్ళు అసలు రైతులే కాదని చెప్పేసి. కొనలేదు సార్. నేను ఇప్పుడు వార్త చూపిస్తాను 85% కొన్నామని చెప్తున్నారు. నీకు ఇక్కడనే కనిపిస్తున్నాయి కదా సార్, కొనేటి అయితే నీకు కనిపిస్తున్నాయి కదా సార్. ఎందుకంటే రైతులం మేము, కూలీలను పెట్టి ఎండ పోసుకున్నాము, తడిసినాయి. ఇప్పుడు మేమే నష్టపోతున్నాము. అమ్మాలి కూడా మీరే పెట్టుకోవాలా? అంటే ఇప్పుడు ఇవి మేమే నింపుకున్నాం, అమ్మాయిలు కూడా మేము వేసుకోవాలి, అన్ని మేము వేసుకోవాలి. దాంట్లో ఎత్తేసారు కూడా, దాంట్లో ఎత్తేసారంటే వాళ్ళు తీసుకుంటారు, ఇక వాళ్ళు తీసుకుంటారు. దానికి రేట్ ఎట్లా కడతారమ్మా?
రాళ్ళకి రేట్ ఎట్లా కట్టా అంటే ఎంత కట్టిస్తున్నాం వాళ్ళకు ఒక సంచికి క్వింటల్కి 45 రూపాయలు. ఇప్పుడు నీకు ఒక క్వింటల్ అదే సార్ 40 మొత్తం 2370 వస్తుంది. ఇది వరకు ఇట్నే ఉండనా కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మడి పెట్టబోయేది ఉన్నప్పుడు అంటే మా అంటే 150 ఎంతనో పెడుతుండే సార్ అంతే మాకు తెలిసిన కాడికి అయితే అంతే. మంచి ఒడ్లు ఎమ్మటెమ్మటే పోయేదా? అప్పుడైతే పోయినాయి సార్ అబద్ధం ఎందుకు అప్పుడైతే ఇంత రిస్క్ లేదు. ఏమో ఇక ఆయనకి ఏమైందో ఆయనకే తెలియాలి సార్, ఆయనకి ఏమైందో ఆయనకే తెలియాలి. మరి పట్టించుకోవాలా సార్ రేవంత్ రెడ్డి అనేది? రైతులని అసలు చనిపోతున్నారు సార్ రైతులు. పంట వేసుకొని ఏం లాభము? ఎండకు అసలు పానాలు కూడా ఇడిచినారు. ఎండలో నిలబడి నీళ్ళు లేక ఏం లేక 600 ఇచ్చి ఎండ పోసుకున్నారు. ఇప్పుడు తడిసిన ధాన్యం పెట్టుకోవాలంటే ఇప్పుడు రిస్క్, చాలా రిస్క్. సరిగా ఎంత కష్టపడుతున్నాం మీకు. మళ్ళీ లారీలు లేవు, మళ్ళీ లేబర్ లేరు సార్. ఇప్పుడు నీ లెక్కన మస్తు మంది వస్తారు, ఏదో మాట్లాడతారు వెళ్ళిపోతారు. సేమ్ కథ ఇదే. ఇక రైతులకు ఎట్లయినా నష్టం జరుగుతూనే ఉంటది, ఎవరు పట్టించుకోరు నష్టం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మంచి అన్ని వస్తున్నాయా? ఏడొస్తున్నాయి సార్, ఎందుకు రావట్లేదు? ఏడొస్తున్నాయి రైతు బంధు ఏడొస్తున్నాయి. నువ్వు ఒకసారి మాకు మాట్లాడండి, ముందరికి వచ్చి ఒకసారి రమ్మనండి ఎవరో పెద్ద వాళ్ళని ఇచ్చినట్టు ఒకసారి మాట్లాడమని. అరే ఇప్పుడు నిన్న కూడా చెప్తున్నారు మేము యూరియా ఇచ్చినాము, మేము రైతు భరోసా ఇచ్చినాము, అన్ని అది ఇచ్చినాము. ఇప్పుడు మేము 80% ఒడ్లు కూడా కొన్నాం, కావాలని మమ్మల్ని బదనాం చేస్తున్నారు. సరే సార్ 80% ఒడ్లు కొంటే నీకు ఇక్కడనే కనబడతాయి కదా సార్, ఇక్కడనే కనబడుతున్నాయి కదా సార్. నీకు 80% కొంటే ఇక్కడనే కనబడుతున్నాయి కదా ఒడ్లు అయితే. అది